నవంబర్ 29న తెలంగాణ చరిత్రలో చిరస్మరణీయమైన రోజు అని సీనియర్ తెలంగాణ ఉద్యమకారుడు బొమ్మ రామ్మూర్తి అన్నారు. ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో దీక్షా దివస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎమ్మెల్సీ తాత మధుసూదన్, మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకట వీరయ్య, కండాల ఉపేందర్ రెడ్డి, చంద్రావతి పాల్గొన్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ చిరా రవి అందిస్తారు. టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో దీక్షా దివాస్ ప్రారంభమైంది. ఇప్పటికే ఏదైతే కేసీఆర్ దీక్ష చేపట్టినటువంటి దాన్ని స్మరించుకుంటూ పెద్ద ఎత్తున ఖమ్మం జిల్లా కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో దీక్షా దివాస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మనం చూస్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఏదైతే మాజీ మంత్రి పువ్వాడ అజయ్, అట్లాగే ఎమ్మెల్సీ తాత మధు, మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకట వీరయ్య, అట్లాగే కండాల ఉపేందర్ రెడ్డి, మిగతా ఏదైతే టీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ ప్రాంతానికి చేరుకున్నారు. ప్రధానంగా టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఈ దీక్షా దివాస్ అనేటువంటిది దాదాపుగా కేసీఆర్ తన చావుని చివరి దాకా అంచుల్లోకి వెళ్ళి మొత్తం కూడా తెలంగాణకి ఒక ఆదర్శమైనటువంటి అంటే మొత్తం తను తీసుకున్నటువంటి దీక్షతోటి మొత్తం తెలంగాణని ఒక ప్రత్యేకమైనటువంటి దినంగా భావిస్తారు. ఈ రోజు చేసేటువంటి దీక్షా దివాస్ దినం తెలంగాణ చరిత్రలోనే ఒక ప్రత్యేకమైనటువంటిదిగా ఉన్నది. ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే కార్యకర్తలు మొత్తం కూడా పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకోవడం జరిగింది. ఈ దీక్షా దివాస్ స్ఫూర్తితోటి మొత్తం ఉద్యమాలు నిర్మించాలని, ఉద్యమాలతో పాటుగా పెద్ద ఎత్తున ఈ దీక్షా దివాస్ని గుర్తు చేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈ పార్టీ ఆఫీసులో ప్రధానంగా తెలంగాణ ఏర్పడక ముందు తను చేసినటువంటి పోరాట ఫలితంగానే తెలంగాణ రావడం, తెలంగాణలో ఒక ప్రత్యేకమైనటువంటి ఈ యొక్క ప్రాంతాన్ని, అంటే తెలంగాణలో ఉన్నటువంటి 4 కోట్ల ప్రజల్ని ఒక తట్టి లేపినటువంటి దీక్షా దినంగా మనం చూస్తాం. ఇక్కడ దీక్షా దివాస్ అనేటువంటిది ఏదైతే ఉందో నవంబర్ 29న చేసేటువంటి ఈ దీక్షా దివాస్కు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ఉన్నది. అయితే ఆనాడు నుంచి ఏదైతే గత ఈ యొక్క 10 సంవత్సరాలు కాకుండానే గతంలో కేసీఆర్ తోటి మొదటి తరం ఉద్యమ నాయకులుగా దీక్షా దివాస్ని తో పాటుగా అట్లాగే ఉద్యమంలో కీలకమైనటువంటి పాత్ర ఉండి, అట్లాగే కేసీఆర్ తోటి దగ్గరగా ఉన్నటువంటి ఉద్యమ నాయకుడిగా, ఫౌండర్గా, వ్యవస్థాపక సభ్యులుగా ఉన్నటువంటి ఇక్కడ రామ్మూర్తి గారు ఉన్నారు. వారిని కూడా అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, దీక్షా దివాస్ యొక్క ప్రాధాన్యతని, కేసీఆర్కి ఉన్నటువంటి గౌరవాన్ని తెచ్చిపెట్టింది, దీని పట్ల మీ స్పందన? దీక్షా దివాస్ అంటేనే పోరాటాలను సఫలం పరిచిన రోజు. ఈ తెలంగాణ ఉద్యమానికి ఒక గొప్ప రోజు అన్నట్టు చెప్పాలి. నవంబర్ 29 లేకుంటే డిసెంబర్ 9 ప్రకటన లేదు, డిసెంబర్ 9 ప్రకటన లేకుంటే నవంబర్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం లేదు. కాబట్టి ఈ అన్నిటికీ కారణం కేసీఆర్ గారి పట్టుదల, కేసీఆర్ గారి దీక్ష ఫలితం. దీన్ని ఈ యొక్క నినాదాన్ని తెలంగాణ ప్రజలకు, ముఖ్యంగా యువతకు, అప్పుడు తెలియని వాళ్లకు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. తెలంగాణ రాష్ట్రం కోసం అంకుటిత దీక్షతో తన ప్రాణాలని కూడా సైతం లెక్క చేయకుండా పోరాడిన ఒక యోధుడి కథ. అందుకనే ఈరోజు దీక్షా దివస్ను మనం జరుపుకుంటున్నాం. ఇక్కడనే ఏదైతే ఆనాటి నుంచి కేసుల్లో అత్యధిక కేసులు ఖమ్మం జిల్లా కేంద్రంలో పెట్టినటువంటి విద్యార్థి నాయకుల్లో మరొక విద్యార్థి నాయకుడు ఉన్నాడు. సార్ చెప్పండి, ఏదైతే ఆనాడు మీకు అనేక మంది మీద కేసులు పెట్టారు, అట్లాగే మీరు కూడా కేసులు ఎదుర్కొన్నారు, దీని పట్ల ఈ యొక్క దీక్షా దివాస్ పట్ల మీ స్పందన? ఏదైతే కేసీఆర్ దచ్చుడో తెలంగాణ వచ్చుడో అన్న నినాదంతో నవంబర్ 29, 2009 నాడు కేసీఆర్ గారు దీక్ష చేయడం జరిగింది. మరి ఆ నాటి దీక్షా ఫలం సందర్భంగానే ఈరోజు మనం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినంటే మా కేసీఆర్ గారు పుణ్యమే. ఈ తెలంగాణ రాష్ట్రం ఇట్లా అభివృద్ధి చెందిందంటే మేము పూలల్లో పెట్టించిన రాష్ట్రాన్ని నాడు భ్రష్టు పట్టిస్తూ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే నీళ్లు, నిధులు, నియామకాల కోసం పోరాటం తెచ్చుకున్న తెలంగాణలో మా తెలంగాణ ప్రజలకు మీరు నీళ్ళు ఇవ్వట్లేదు, రైతుల్ని కష్టపెడతా ఉన్నారు, ఉద్యోగాలు ఇవ్వట్లేరు, నిధులు ఇవ్వట్లేరు. ఇప్పటికైనా మా తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసేటందుకు మరి అదే దీక్షా దివస్ సందర్భంగా నేడు ఉద్యమకారులందరూ ప్రతిజ్ఞ చేస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ వచ్చేది కేసీఆర్ గారి ప్రభుత్వమే. మళ్ళీ అభివృద్ధి బాటలో మేము కేసీఆర్ గారి బాటలు నడుస్తామని ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ జై తెలంగాణ, జై కేసీఆర్. ఏదైతే కేసీఆర్కి ఒక పోరాట యోధుడిని స్మరించుకుంటున్న పోరాట యోధుడి పోరాటాలని స్మరించుకుంటూ భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఏదైతే
ప్రధానమైనటువంటి వాగ్దానాలు అమలు చేయాలి. అట్లాగే నీళ్లు నిధుల నియామకాలు అనేటువంటి ఏవైతున్నాయో అవి పూర్తి చేయాలి. లేదంటే భవిష్యత్తు పోరాటాలకు సిద్ధపడతామని, అట్లాగే తెలంగాణలో మరొక ఉద్యమాన్ని నిర్మిస్తామని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ ఆనాడు ఉన్నటువంటి పోరాడినటువంటి ప్రధానంగా తెలంగాణ కోసం పోరాడినటువంటి మిత్రులు చెప్తున్నారు. కెమెరామెన్ సుధాకర్తో చిర్రారవి, 99 టీవీ, ఖమ్మం.